ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వం అనేదాని కంటిన్యూషన్. శ్రీకృష్ణునికి భరింపరనేది ఏదీ లేదని కూడా భావించాడు యుధిష్ఠిరుడు. దేనికోసం? రాజసూయ యాగం చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఎవరిని కలవాలి ఏంటి అనుకుంటున్నప్పుడు ఈ రకంగా ఈ విధంగా స్థిర నిర్ణయానికి వచ్చిన ధర్మరాజు గురుజనులకు తెలియజేసే పద్ధతిలో సర్వప్రాణులకు గురువైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరకు దూతను పంపాడు. వేగంగా ప్రయాణించే రథంలో ఆ దూత శీఘ్రంగా యాదవుల దగ్గరకు పోయి ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుడిని కలిశాడు. ఆ దూత వినయంగా నమస్కరించి శ్రీకృష్ణుకు ఇలా నివేదించాడు. శ్రీకృష్ణ, ధౌమ్య వ్యాసాదులతోడను పాంచాల మత్స్యరాజులతోనూ సోదరులతోనూ కలిసి యుధిష్ఠిరుడు తమ దర్శనాన్ని కోరుతున్నాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు. దూతగా వచ్చిన ఇంద్రసేనుని మాట విని యాదవ శ్రేష్ఠుడు బలవంతుడు శ్రీకృష్ణుడు తనను చూడగోరిన యుధిష్ఠిరుని చూడాలని తలచి ఇంద్రసేనుతో కలిసి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. వేగంగా పయనించే వాహనంలో శ్రీకృష్ణుడు వేగిరంగా వివిధ దేశాలను దాటిపోయాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో అటువంటి యుధిష్ఠిరుని కలిశాడు. అక్కడ మేనత్త కొడుకులైన ధర్మరాజు భీమసేనులచే తండ్రి వలె పూజలనంది. ఆపై ప్రేమపూర్వకంగా మేనత్తను దర్శించాడు. ఆపై తనకు ప్రీతిపాత్రుడైనటువంటి అర్జునుడితో సమావేశమై ఆనందించాడు. అర్జునుడిచే నకుల సహదేవులచే తండ్రి వలె పూజింపబడ్డాడు. ఆపై శ్రీకృష్ణుడు అనువైన తావున విశ్రమించాడు. కొంతసేపటి తర్వాత సన్నద్ధుడై సందర్శనకు అవకాశం కల్పించినప్పుడు యుధిష్ఠిరుడు ఆయనను కలిసి తాను ఆశిస్తున్న ప్రయోజనాన్ని తెలియజేశాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, శ్రీకృష్ణ, నేను రాజసూయాన్ని సంకల్పించాను. కానీ అది సంకల్ప మాత్రంతో సాధ్యమయ్యేది కాదు. దాన్ని నిర్వహించగల మార్గాలన్నీ నీకే తెలుసు. అన్నింటినీ సాధించగలవాడు, అంతటా పూజింపబడేవాడు, సర్వరాజులను శాసించగలవాడు అయినటువంటి రాజు మాత్రమే రాజసూయాన్ని సుసంపన్నం చేయగలడు. నా మిత్రులంతా కలిసి నన్ను ఆ రాజసూయ యాగాన్ని చేయమంటున్నారు. కానీ కృష్ణ, నీ మాటను బట్టి మాత్రమే అంతిమ నిర్ణయం ఉంటుంది. కొందరు నా మీద ప్రేమతో నాలోని దోషాలను చెప్పరు. కొందరు స్వప్రయోజనం కోసం ప్రియంగానే మాట్లాడతారు. కొందరు తమకు హితమైనదే నాకు ప్రియమైనదని భావిస్తారు. మనుషులు ఈ రీతిగా స్వప్రయోజనంలో భిన్నంగా కనిపిస్తారు. నీవు ఆ కారణాలన్నింటినీ కూడా అతిక్రమించి కామక్రోధాలను ప్రక్కనెట్టి ఈ లోకంలో నాకు సరిపోయిన దానివే చెప్పవలసినది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, మహారాజా, నీవు సర్వగుణవంతుడువు, రాజసూయం చేయదగినవాడువు. నీకంతా తెలుసు. అయినా అడిగావు కాబట్టి నాకు తోచినది చెబుతాను. జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియులు నందరను కూడా సంహరించాడు. అప్పుడు మిగిలిపోయినటువంటి రాజులు పోయిన వారికన్నా తక్కువ వారు. కాబట్టి ఇప్పుడు లోకంలో క్షత్ర సంజ్ఞ నామం మాత్రమే. క్షత్రియులంతా కలిసి క్షత్రియులందరూ జయించిన వాడే సామ్రాట్ కాదగిన వాడని చెప్పేసి ఒక కులయమని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం నీకు తెలుసు. పెద్ద పెద్ద రాజులు, భూమండలోని ఇతర సామాన్య రాజులు కూడా తమను పురూరవునకు ఇక్ష్వాకునకు వారసులుగా భావిస్తారు. ధర్మరాజా, పురూర వంశీయులు ఇక్ష్వాకు వంశీయులే ఇప్పుడున్న రాజులలో 100 వంశాలు ఉన్నాయని తెలుసుకో. ఈనాడు ఏయాతి వారసులలో భోజ వంశీయులే గుణదృష్టిలో బాగా విస్తరించి ఉన్నారు. ఆ వంశం 4 దిక్కులా విస్తరించి ఉన్నది. నేడు క్షత్రియులంతా ఆ వంశ సంపదని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం జరాసంధ భూపాలుడు సమస్త క్షత్రియుల సంపదలను కొల్లగొట్టి సమ్రాట్గా అభిషక్తుడయ్యాడు. తన బల పరాక్రమాలతో అందరినీ ఆక్రమించి ఆ జరాసంధుడు రాజులపై ఆధిపత్యం వహించాడు. ఆ జరాసంధుడు భూమండలాన్ని అనుభవిస్తూ ఇతర రాజులతో మిత్రభేదాన్ని కల్పిస్తున్నాడు. ఇప్పుడు అందరినీ మించిన రాజతుడే. లోకమంతా ఆయన అదుపులో ఉన్నది. ఆ జరాసంధుడు తన యుక్తితో రాజనీతితో మహాసామ్రాజ్యాన్ని సాధించుకున్నాడు. పరాక్రమవంతుడైనటువంటి శిశుపాల నరపాలుడు అన్ని విధాల ఆ జరాసంధుని ఆశ్రయించి ఆయన దగ్గర సేనాపతి అయ్యాడు. మాయాయుద్ధ నిపుణుడు, మహాబలుడు, కరుషాధిపతి వక్రుడు అయినటువంటి దంతభక్తుడు కూడా ఆ జరాసంధుని ఆశ్రయించి శిష్యుని వల్ల ప్రవర్తిస్తున్నాడు. అంతేకాక మహాపరాక్రమవంతులు, మహాత్ములైనటువంటి హంసడింబకులు కూడా పరాక్రమశైనటువంటి జరాసంధుని ఆశ్రయించి ఉన్నారు. ఇక కరుష దేశాధిపతి దంతభక్తుడు, కరభుడు, మేఘవాహనుడు దివ్యమణిమయ కిరీటాలను శిరసా ధరిస్తూ కూడా జరాసంధుని తమ శిరోమణిగా భావిస్తున్నారు. కరుష దేశాధిపతి దంతభక్తుడు, కరభుడు, మేఘవాహనుడు దివ్య మణిమయ కిరీటాలను శిరస ధరిస్తూ కూడా దరసంతం శిరోమణి భావిస్తున్నారు. ఓకే, రైట్, ఇందా చదివిందే. ఇక యవనాధిపుడైనటువంటి భగదత్తుడు ముర నరక దేశాలను పరిపాలించేవాడు. అంతులేని బలం కలవాడు. పడమట దిక్కున వరుణుని వలె బల సంపన్నుడు. నీ తండ్రికి మిత్రుడు, వయసు మళ్ళినవాడు. ఆ భగదత్తుడు కూడా వాచ కర్మణ కూడా విశేషంగా జరాసంధునికి లోబడి ఉన్నాడు. ఆయన మనసులో నీపై స్నేహబంధం కలవాడు. నీ యందు తండ్రి వలె వాత్సల్యం గలవాడు. పశ్చిమ దిక్కు నుండి దక్షిణ దిగంతం వరకు భూమిని పాలిస్తున్న నీ మేనమామ కుంతి భోజ కులవర్ధకుడైనటువంటి పురుజిత్తు పరాక్రమశాలి, శత్రు సంహారకుడు. ఆయన నీపై అనన్య స్నేహభావం కలవాడు. వంగ, పుండ్ర, కిరాత దేశాధిపతి అయినటువంటి పౌండ్రకుడు కూడా జరాసంధుని పక్షాన చేరాడు. గతంలో నేను ఉదాసీనత కారణంగా ఆ పౌండ్రకుని సంహరించలేదు. చేదీ దేశంలో పురుషోత్తముడిగా భావింపబడతాడు. దుర్మతి అయినటువంటి ఆ పౌండ్రకుడు తనను తాను పురుషోత్తమునిగా భావించుకుని ఉబలాటంతో ఎప్పుడూ నాలాగా శంఖచక్రాలు ధరించి ఉంటాడు.
పౌండ్రక వాసుదేవునిగా అతనికి లోక విఖ్యాతి. సో పౌండ్రకుడు మన వాసుదేవుడు అన్నారు కదా, ఎవరు మన శ్రీకృష్ణ పరమాత్ముడు, నేనే ఆ వాసుదేవుడిని, నేనే నిజమైన కృష్ణుని అని చెప్పేసి పౌండ్రకుడు అంటూ ఉంటాడు. భూమండలంలోని 4వ భాగానికి రాజు, ఇంద్రుని మిత్రుడు, బలశాలి, తన అస్త్ర విద్యాబలంతో పాండ్య, క్రద, కైశిక దేశాలను జయించినవాడు, పరశురాముని వంటి సోదరుడు గలవాడు, సూర్యుడు, శత్రు సంహార్త అయినటువంటి భీష్మకుడు కూడా జరాసంధుని భక్తుడే. బంధువులైన మేము ఎల్లప్పుడూ వినయంగా ఎంత అనుకూలంగా ప్రవర్తించినా మా శత్రువులతో చేయగలిగినటువంటి ఆ భీష్మకుడు మమ్ము తమ వారిగా భావించడు. భీష్ముడు వేరు, భీష్మకుడు వేరు. ఆయన తన బలాన్ని, తన వంశాన్ని కూడా పరిగణించగా జరాసంధుని యశోదీప్తిని చూసి ఆయన పక్షాన చేరాడు. ఉత్తర దిక్కున ఉన్న 18 భోజ వంశాలు కూడా జరాసంధుని చూచి భయపడి పడమటి దిక్కును ఆశ్రయించాయి. సూరసేనులు, భద్రకారులు, బోధులు, శాల్వులు, పటచ్చరులు, సుశస్తులు, శుకుట్టులు, కులిందులు, కుంతులు, శాల్వేనులు కూడా తమ సోదరులతో సేవకులతో కలిసి దక్షిణ దిక్కుకు పారిపోయారు. దక్షిణ పంచాల దేశంలోనూ కుంతి ప్రదేశాలలోనూ ఉన్నటువంటి క్షత్రియులు, కోసలులు, మత్స్య సంన్యస్త పాదాది రాజులు కూడా జరాసంధునికి భయపడి ఉత్తర దిక్కును వీడి దక్షిణానికి పారిపోయారు. అదే రీతిగా పాంచాల రాజులందరూ జరాసంధునికి భయపడి తమ రాజ్యాలను విడిచి సర్వ దిక్కులకు పరుగెత్తారు. కొంతకాలం క్రితం బుద్ధిహీనుడైనటువంటి కంసుడు యాదవులను మదించి జరాసంధుని కుమార్తెల నిద్రను కూడా వివాహమాడాడు. సో కంసుడు యాదవులను మదించి జరాసంధుని కుమార్తెలు, వారి పేర్లు అస్థి, ప్రాప్తి. వారు సహదేవుని చెల్లెళ్ళు. వృధామతి అయిన కంసుడు జరాసంధుని బలంతో తన వారిని అందరిని పరాభవించి అందరికన్నా పైకి వెళ్ళాడు. కంసుడు చేసిన పెద్ద అత్యాచారం ఇది. దుర్మార్గుడైనటువంటి ఆ కంసుడు పీడించగా భోజరాజ వంశీయులైనటువంటి పెద్దలు జ్ఞాతి సంరక్షణకే నన్ను అభ్యర్థించారు. అప్పుడు నేను ఆహుకుని కుమార్తె అయినటువంటి సుతనువు వివాహాన్ని అక్రూరునితో జరిపించాను. బలరాముని సహకారంతో జ్ఞాతి రక్షణ కార్యాన్ని ముగించాను. నేను బలరాముడు కంసుని సునాముని సంహరించాను. కంసుని వలన భయం పోయింది. అయితే జరాసంధుడు మాపై విజృంభించాడు. అప్పుడు భోజవంశం చెందినటువంటి 18 కులాలకు చెందినటువంటి వారము అంతా కూడా కలిసి ఆలోచించాం. మన శత్రువులను సంహరించగల కనీసం రైట్. సో జరాసంధుడు వచ్చేసి కంసునికి మామ, పిల్లనించిన మామ. ఇక మన శత్రువులను సంహరించగల మహాస్త్రాలను గైకొని నిరంతరం యుద్ధం చేసిన 300 సంవత్సరాల లోపు జరాసంధుని బలాన్ని నాశనం చేయలేం. శ్రేష్ఠ బలవంతులమై దేవేంద్ర సమానులమైనటువంటి హంసడింబకులు జరాసంధుని అనుచరులు. వారు ఏ శస్త్రాస్త్రాలైనా సరే మరణించకుండా వరాలు పొందినవారు. ఆ హంసడింబకులిద్దరూ పరాక్రమశైనటువంటి జరాసంధుడు, ఈ ముగ్గురు కలిసి 3 లోకాలను ఎదిరించడానికైనా సమర్థులని నా విశ్వాసం. ధీమంతుడు శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిర, ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, ఇతర రాజులు అందరూ కూడా ఈ రీతిగానే భావిస్తున్నారు. జరాసంధునితో 17 సార్లు పోరాడినప్పుడు యుద్ధంలో బలరాముడు హంసుడిని పేరుగల ఒక రాజును చంపాడు. ఆ సమయంలో ఎవరో హంసుడు మరణించాడు అన్నారు. అది విని డింబకుడు యమున నదిలో మునిగాడు. హంసుడు లేని జీవితం ఈ లోకంలో నాకు అవసరం లేదంటూ డింబకుడు మరణించాడు. డింబకుడు ఆ రీతిగా మరణించిన మాట విని శత్రుపుర విజేత అయినటువంటి హంసుడు తాను కూడా యమునలోనే మునిగి మరణించాడు. హంస డింబకులు మరణించినట్లు విని జరాసంధ మహారాజు శూన్య మనస్కుడే నిర్గమించాడు. సో ఇక్కడ ఏమైంది, హంసుడు అని చెప్పేసి ఒక రాజు చనిపోయాడు. డింబకుడు వచ్చేసి తన ఫ్రెండ్ హంసుడు చనిపోయాడు అనుకున్నాడు. డింబకుడు చనిపోయిన తర్వాత హంసుడు వచ్చేసి అయ్యో డింబకుడు చనిపోయి అతను చనిపోయాడు. వీరిద్దరు చనిపోయిన తర్వాత ఏమైంది, జరాసంధుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇక మనిషి వచ్చేసి శూన్య మనస్కుడే నిర్గమించాడు. శత్రు సంహార రాజా, ఆ విధంగా జరాసంధుడు మరలిపోగా మేమంతా మరల ఆనందంగా మధురలో నివసిస్తున్నాం. భర్త మరణంతో బాధపడుతూ కంసుని భార్య తండ్రి అయినటువంటి జరాసంధుని దగ్గరికి వచ్చి నా భర్తను చంపిన వాడిని చంపు అని పదే ఒత్తిడి చేసింది. అప్పుడు మేము గతంలో చేసిన ఆలోచనని మనసులో ఉంచుకొని ఉదాసీనంగా మధురను వీడి దూరంగా వెళ్ళాం. అప్పుడు మేమంతా శత్రు భయంతో అక్కడ ఉన్నటువంటి విస్తార సంపదను విడివిడిగా కొంచెంగా తీసుకుని జ్ఞాతి బాంధవులతో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుని పశ్చిమ దిక్కును ఆశ్రయించినాం. రైవత కాద్రిచే రమణీయమైనటువంటి కుశస్థలిపురంలో మేము నివసించసాగాం. దేవతలు కూడా చొరరాని తీరున అక్కడ కోటను బాగు చేసుకున్నాం. ఆ దుర్గంలో నిలిచి ఆడవారు కూడా యుద్ధం చేయగలరు. ఇక వృష్ణి యోధులను గురించి చెప్పవలసినదేమున్నది, శత్రు సంహార మేము అక్కడ నిర్భయంగా నివసిస్తున్నాం. కురువంశ శ్రేష్ఠ రైవతక పర్వతం దుర్గమమైనటువంటి భావనతో జరాసంధుని వలన ఇబ్బంది తొలగిపోయినటువంటి నిశ్చయంతో మధు వంశస్థులంతా సుఖంగా ఉన్నారు. దట్ మీన్స్ యాదవులంతా సుఖంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం.